అలాగే మురళి గారు, చివరిగా షేక్ హసీనాను మాకు అప్పగించండి అంటూ బంగ్లా నేషనల్ పార్టీ ఒక ప్రకటన చేసింది. సరే, అంటే అక్కడ రాజకీయ పార్టీ చేసేటువంటి ప్రకటనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? దానికి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా? మొహమ్మద్ యూనస్ చేస్తే, లేకపోతే అమెరికా చేస్తేనో, లేకపోతే చైనా చేస్తేనో మేబీ దాన్ని ఏమన్నా కొంచెం సీరియస్గా తీసుకోవచ్చు. ఈ బంగ్లా నేషనల్ పార్టీ యొక్క స్టేట్మెంట్ని లేదా కామెంట్ని ఎలా చూడొచ్చు? షేక్ హసీనాని ఇప్పుడు కాకుండా కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటి, అసలు ఏం చేయొచ్చు? ఇక్కడే మరికొన్ని నెలల పాటు ఆమెకు ఆశ్రయం ఇస్తారా, లేదంటే ఈ బైలాటరల్ రిలేషన్స్ దెబ్బతింటాయనో లేకపోతే ఇంకేమైనా ఉంటుందని చెప్పి ఏం చేసే అవకాశం ఉంది? మురళి గారు మ్యూట్లో ఉన్నారు. మురళి గారు, బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డప్పటి నుంచి కూడా శత్రువులుగా వైరి పార్టీలుగా ఉన్నటువంటిది బిఎన్పి, తర్వాత వీళ్ళిద్దరు కూడా అవామీ లీగ్ రెండు కూడా. బేగం ఖలీదా జియా ఈమెకు ఎప్పుడు పడేది కాదు, వాళ్ళిద్దరు ఎనిమీస్. ప్రో పాకిస్తాన్ పార్టీ అది బిఎన్పి. కనుక ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నది బిఎన్పి అండ్ జమాతే ఇస్లాం. వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఈ తిరుగుబాటును వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సహజంగా వాళ్ళు చేసే డిమాండ్ ఆమెను అప్పగించండి. ఏం చేస్తారు అప్పగిస్తే? కనుక రెండు వైరి పార్టీలు కనుక ఎనిమీస్ కనుక వాళ్ళు అట్లా మాట్లాడతారు, ఒక డిమాండ్ చేస్తే చేస్తుండొచ్చు. కానీ ఒకటి, భారతదేశము మనము ఈ అవామీ లీగ్ పార్టీని స్పాన్సర్ చేసే దేశం కాదు మనది. మనము ఒక శరణార్థిగా వచ్చిన ఒక వ్యక్తిని మనము ఆశ్రయం ఇచ్చినాం తప్పితే ఆమె ఏ పార్టీ ఎవరిని లీడ్ చేస్తుంది, అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది మనం వాటికి ఏ రోజు కూడా ఇంటర్ఫియర్ కాలేదు. అక్కడ మన ఇంట్రెస్ట్ కూడా లేదు. కనుక వాళ్ళు పర్సెప్షన్స్ అలా ఉంటే ఉండొచ్చు. కానీ మొదటి నుంచి ముజిబుర్ రహమాన్ మనకు కాస్త లాయల్ గా ఉండడం, మనం చేసిన సహాయం కారణంగా ఉండొచ్చు. కానీ శాశ్వతంగా ఆ ముజిబుర్ రహమాన్ తర్వాత ఆయన కూతురు తర్వాత ఇంకెవరు వాళ్ళ అధికారంలో ఉండాలి, ఇక్కడ నుంచి మనం ఆడించాలి అమెరికా అలా కొన్ని దేశం యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్ లో మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి నేచర్ భారత్ ఏ రోజు కూడా లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఉదాహరణకు ఈమె ఒక్కతే కాదు కదా, ఈవెన్ ఆ నవల రచయిత లజ్జా ఆమె వచ్చింది కదా ఇక్కడికి, నస్రీన్ వచ్చింది కదా. తస్లీమా నస్రీన్ ఎందుకు మరి అక్కడ పాలిటిక్స్ కొరకు చేశామా మనం? శరణార్థి, ఆమె ప్రాణం కాపాడుకాడుకు వచ్చింది కనుక మనిషి ప్రాణం తీయడం ఎప్పుడూ సరి అయింది కాదు. ఇక్కడ నేను బ్రతకడానికి నాకు సేఫెస్ట్ ప్లేస్ అని వస్తారు. ఇక్కడ అందరు కూడా ఎవరైనా వస్తారు, ఏ మతం వాడైనా వస్తారు. అందుకే ఈ దేశానికి మతం లేదు. ప్రజల్లో మతం ఉంటే ఉండొచ్చు కానీ ఈ దేశానికి మతం లేదు. ప్రాణం అరచేతిలో ప్రాణం పట్టుకొని వచ్చిన వాళ్లకు ఇచ్చేటువంటి ఒక ఇది మాత్రమే. కనుక వాళ్ళు మాకు అప్పగించండి, మేము చంపేస్తాం, నరికేస్తాం, మీరు ఎట్లా పెట్టుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే 33 కేసులు 32 కేసులు ఆమె మీద పెట్టారంట అక్కడ రకరకాల పెట్టి. సో అప్పగిస్తే ఏదో చేస్తారు అనుకోవచ్చు. ఇప్పుడు మోడీ ప్రభుత్వమే కాదు ఇది, గతంలో ఎందుకు నెహ్రూ పీరియడ్ లో కూడా మనం దళైలామా ఇక్కడ ఎందుకున్నాడండి? ఆయన ఆశ్రయమే ఇక్కడ ఉంది కదా. ఇక్కడ నుంచి ఎజైల్ గవర్నమెంట్ అది అని అంటాం కదా, అటువంటి దాన్ని ఇక్కడ నుంచి ఎగ్జైల్ గవర్నమెంట్ నడిపిస్తున్నారు కదా. ఇవన్నీ ఎందుకున్నాయి? ఇది ఇండియన్ ల్యాండ్ అటువంటిది. పార్టీలతో సంబంధం లేదు, నెహ్రూకి సంబంధం లేదు, మోడీకి సంబంధం లేదు, లేకపోతే అంతకుముందు ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. కనుక తస్లీమా నస్రీన్ వచ్చినప్పుడు కూడా మోడీ లేడు కదా. కనుక ఇవన్నీ రాజకీయాలకు మతాలకు సంబంధం లేనటువంటి విషయం. ఈ దేశం యొక్క గొప్పతనం అది, ఈ దేశం యొక్క కల్చర్ అటువంటిది. శరణుకు వచ్చిన వాళ్ళను, శరణు కోరిన వాళ్లకు ఆశ్రయం ఇవ్వడము మన లక్షణం అది. కనుక ఎవరు కారణంగానూ మనం దీన్ని మార్చుకోలేము. సరే, ఎప్పుడు వెళ్తుంది ఏంది అనేది ఆమె సేఫ్ గా ఉన్న రోజు ఆమె వెళ్తానన్నప్పుడు పంపిస్తాం. మనం ఏది కూడా మన రాజకీయ అవసరాల కోసం ఈ ప్రభుత్వాలు స్పందిస్తాయి. మనం బాగుంటే చాలు అనే పద్ధతి మనకు ఎప్పుడు కూడా లేదు. అవసరమైతే ఆమె కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాం. యాజ్ ఎ నేషన్ చెప్పేది మోడీ కాదు, యాజ్ ఎ నేషన్ ఇట్ ఈస్ అవర్ కల్చర్, అవర్ ట్రెడిషన్, అవర్ సివిలైజేషన్. 1000 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక జీవన విధానం. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఇదే హిందూ జీవన విధానం, భారతీయ జీవన విధానం. కనుక దీంట్లో పాలిటిక్స్ ఏమీ లేవు. అనుకునేవాడు అనుకోవచ్చు ఆమెకు ప్రొటెక్షన్ ఇచ్చాడు అని. ఆపోజిషన్ పార్టీస్ రకరకాల విమర్శలు చేయొచ్చు. కానీ
ఇది మన చరిత్ర, ఇది మర్చిపోకూడదు. అందుకే నేషనలిస్ట్ ఆఫ్ వ్యూవర్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మోడీ పాలసీ కాదు, ఇది ఒక భారత్ పాలసీ, ఈ మట్టి యొక్క పాలసీగా మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్, మంచి మాట చెప్పారు మురళి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.